అది ప్లేట్ ఆడుకెళ్ళి ఇగో లెంత్ ఒక 1/2 ఇంచు ఇక్కడ వదిలేసేయాలి కుట్లలా. ఇగో ఇక్కడ ఈ షోల్డర్లకు కూడా కుట్లతో సహా మీది కన్నా తీసుకోవాలి. ఇట్లా ఎంత 1/2 ఇంచ్ అక్కడ. ఇగో వెడల్పు ఇక్కడ నుంచి ఉక్కు ఉందమ్మా, ఉక్కు పట్టే నుంచి ఇక్కడ సక్క భాగం వరకు ఇక్కడ చూడండి. ఈడి నుంచి ఈడికి వచ్చిందా? ఈడికి వేసుకోగలరు, మొత్తం ఈడికి వేసుకోవాలి పట్టంతో సహా. ఈడికి అయిందా? అయిన తర్వాత జరసేపు ఆగండి, కటింగ్ అయితే చూస్తున్నారు. ఇకమ్మా వెనక భాగము ఇటు నుంచి ఇడికి చూడండి చల్ల. ఇప్పుడు షోల్డర్ చెప్పినా కదా మీకు 5 తీసుకుందాం. 5 అంటే మనం కుట్లలకు మళ్ళీ వచ్చినాకనే తీసుకుందాం. 5.5 మీకు పేపర్ మీద ఎందుకు చెప్పిన అంటే కుట్లలకు కూడా పెట్టుకున్నాడు అర్థమవుతుందని చెప్పిన మీకు. ఇప్పుడు చూడండి 2 గల్ల 5లో. ఇప్పుడు గల్ల లెంత్ ఎంత ఉంది మనకు? ఈమెది 10 ఉందమ్మా. ఇంత బడా హేమా? బడే పెంటే 9.5 పెడుతున్నాను నేను. కుట్టే వరకు అది 10 అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ చూడండి ఎంత 3 ఉంది కదా, 3.5 ఈడికి వచ్చిందా? ఇప్పుడు ఆమె షోల్డర్ చూసుకుందాం మళ్ళీ మనం. చూద్దామా? ఇదమ్మా 3.5 తీసుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఇది లాస్ట్ జాయింటింగ్ చేసిరా బ్లౌజ్కి అందరూ. ఇది నుంచి ఇడిద్దాం. ఇప్పుడు దీన్ని డబల్ కొట్టేసుకోవాలి. 7 వచ్చింది చూడండి. 7 आता मैडम 6 नहीं आता। नहीं इनका देखो 7 ही चाहे देखो इनका। ये देखो मैं यहाँ से शोल्डर को लिए ना, ये शोल्डर होने के बाद यहाँ से देखो ये बगल को लिए ना हमें। ये देखो यहाँ को उनका साइज से 7 आ रहा हमारा को। 7 भी रहता वो, 7 भी रहता। अस्तर खींचे जाते शायद नहीं खींचे जाती इधर से नहीं जाती। ये देखो एक लिए ना यहाँ 1 इंच ऊपर आके कितना रहा वो 6 चाहता ఆరే వస్తుందమ్మా. ఎందుకంటే మళ్ళీ 1 ఇంచ్ వెనక పోతున్నాం కదా మనము. ఈడ మనము ఈడ దాకా కట్ చేస్తలేము కదా. ఇప్పుడు చూడండి ఈడికెళ్ళే తిరుగుతుంది కాబట్టి 6. ఇప్పుడు మనం 6.5 తీసుకుంటామా, ఇది మీద 1 తీసుకుంటాం కదా, 5.5 కట్ అయితే సంకపకం మనకు. అట్లా ఈడికెళ్ళి తిరుగుతాం కదా, చిన్నగా వస్తుంది. ఇప్పుడు చూడండి దీని స్ట్రేట్ డాట్స్ ఎంత 3.5, ఒక 1/2 ఇంచ్ ఇది అంతే. ఇక్కడ आओ माँ कट कर लो। हम आदमी बैठे ना हम लोग तुम्हारे हाथ आते हैं और एक हमें कट कर डाल। ఇప్పుడు ముందు భాగం స్ట్రేట్ కటింగ్ చూసిరా, పొద్దుగల కట్ చేసి కదా బ్యాక్ అందరు మళ్ళీ వేసిరా ఇట్లా సేమ్ పెట్టుకురా. పెట్టుకున్నాక లిఫ్ట్ కొట్టేసుకోవాలి దీన్ని. కొట్టేసుకుంటారు కదమ్మా. కొట్టుకున్న తర్వాత మనకు ఇక్కడ గల్ల చేంజ్ అవుతుంది, చిన్నగా వస్తుంది ముందు గల్ల. ఇది పక్కకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ముందు గల్ల 6 తీసుకోవాలని చెప్పినా కదా ముందు నేను పొద్దున. ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉందో అంత ఉక్కు పట్టి ఉందా, ఈ ఉక్కు పట్టి నుంచి ఈ నుంచి కరెక్ట్ వచ్చిందా. ఇది టేక్తో చూద్దాం ఎంత వచ్చిందో. వీళ్ళు 6.5 7 వచ్చింది చూడమ్మ. గల్ల కూడా 7 ఉంది చూడండి. 6.5 रखो ये भी बड़ा है, 6 बराबर का लेकिन पतला बड़ा है। देखिए कितना बड़ा है। 6.5 रखो कुट्లలో ఇగమ్మా ఇప్పుడు చూడు ఇది క్రాస్ లేదు స్టేట్ డిజైన్ క్రాస్
ఇది స్టేట్ ఉంటే ఇట్లా స్టేట్ ఒకటే వస్తుంది, క్రాస్ ఉంటే అన్ని క్రాస్ 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 వస్తాయి. ఇక్కడ చూడండి క్రాస్ పట్టి ఇప్పుడు ఫస్ట్ ఎక్కిని ఈ నుంచి ఈ గల్ల నుంచి ఈ కుట్టుందా ఈడికి చూసుకుంటూ ఉక్కు లెక్క పెట్టుకోకండి మీరు, ఈ కుట్టు లెక్క పెట్టుకోవాలి. ఈడ కుట్టుందా కుట్ల బట్టతో సహా పెట్టుకోవాలి. ఇగో ఈ నుంచి ఈడికి క్రాస్ పట్టి. మీకు టేప్ తోటి అయితే నేను ఇక్కడికి 3 ఇక్కడికి 2 చెప్పిన, బ్లౌజ్ తోటి అయితే అట్లా పెట్టుకోవద్దు, డైరెక్ట్ ఇట్లా గల్ల నుంచి ఈడికి ఫస్ట్ చూసుకున్నామా. సెకండ్ ఈ షోల్డర్ ఉందా, ఈ మధ్యలో నుంచి మెయిన్ డాట్ ఉందా, ఈడికి సెకండ్. ఇగో ఇక్కడ చూడండి, ఇది మాత్రం మీకు తగ్గిపోయింది అనుకోండి, హైట్ ఈడికి కట్ చేసేది మీరు ఈడికి చేసేది అనుకోండి, ముందు భాగం బ్లౌజ్ లేస్తుంది చిన్నగా అయిపోయి. ఇగో ఈ నుంచి ఈడికి ఉందా, ఇగో ఇప్పుడు థర్డ్ సంఖ భాగం లాస్ట్ ఉందమ్మా, ఈడికి ఈడిగా ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడుని క్రాస్ అయిందా. ఇప్పుడు చూడండి లోతు భాగం మీరు ఇక్కడ 1.5 అని చెప్పినా కదా, ఇక్కడ 1.5 అమ్మా. ఈ 1/2 ఇంచు స్టీల్ बगल में टाइट करो, बगल में से टाइट करो, टाइट दिख रहा है सामने सामने टाइट हुए बोले हो ना। ये देखो अम्मा इतना बड़ा है, देखो अभी हाँ देख रहे ये अच्छा होता है उनको। ये देखो जरा ये रखनी टाइट वाला बोले तो ज़्यादा तरक्की जाती है। ఇప్పుడు చూడండి డాట్స్ 3.5 వస్తుంది చూడండి మీకు ఇక్కడ. ఈ వెడల్పు 2, ఇక్కడ 2.5, ఈ రెండు మధ్యలోకి వెళ్ళి 2. దీని క్రాస్ ఇక్కడ 3.5 అమ్మ, ఇక్కడ 4 లేదా 5. అర్థమైందమ్మా. మీ బ్లౌజులు మీరే కుట్టుకోవాలి, ఎన్ని కుట్టేటి ఉన్నా అట్లనే పెట్టుకోండి. ఒక 2-3 బ్లౌజులు దాని మీద ట్రై చేసి ఆ చీరలో కుట్టుకోవాలమ్మా. కుట్టుకుంటేనే భయం పోతుంది, వచ్చేస్తుంది. ఏందమ్మా పైకి వెళ్ళే సరిపేసి తీసుకురావాలి. ఇగో చేతులమ్మా 2 మడతలు ఉన్నాయా? पहले नहीं कटना नहीं करना, क्रॉस कटिंग समझो, क्रॉस कटिंग समझू मैं. उसके बाद से बैक डाल दी मैं. ఫస్ట్ మనం సాదా కటింగ్ అయితేనే చేతులు కట్ చేసుకోవాలి, క్రాస్ కటింగ్ అంటే చేసుకోవద్దు, ఎందుకంటే బట్ట ఎక్కువ వెడల్పు ఉండదు కదమ్మా. వస్తున్నా లంబే रहते कपड़ा नहीं बस देखना पहले मीटर में बस हो जाता, మీటర్లో సరిపోతుంది. ఇది 4 మడత ఉందా, మీకు పేపర్ మీద 2 మడతలు మీరు చెప్పిన, ఇది 4 మడత ఉంది కదా చూడండి అమ్మా. హ్యాండ్స్ చూడండి, నిన్న బట్టల మీద చెప్పలేదు ఉన్నారు కదా, వచ్చింది కదా అడిషనల్ సేమ్ హ్యాండ్స్. బ్లౌజ్ ఇప్పుడు చూడండి, బ్లౌజ్ తోటి జాయింట్ ఉన్న జాయింట్ దిక్కే ఏ छोटा है హ్యాండ్స్. ఇక్కడ చూడండి అమ్మ కుట్లాలకి ఇది కుట్టి తిర్లమల్ల तिरलमल्ला करके ये हेमिंग करना बोले तो रखना. ఇక్కడ చూడండి హెమ్మింగ్ చేయాలంటే ఇట్లా ఎక్కువ పెట్టుకోవాలమ్మా. ఇక్కడ చూడండి ఇక్కడ ఈడికి ఇక్కడ 6 ఇక్కడ 3 చెప్పినా కదా నేను, 6 3 రాదు కొందరికి, కొన్ని రకాలుగా వస్తాయమ్మా. ఇప్పుడు ఈమె ఎంత వచ్చింది ఇక్కడ మనకు, ఇదో 7 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది 5.5 వచ్చింది. ఇట్లా అన్నీ సేమ్ వస్తాయి అనుకోకండి, ఓన్లీ బెల్ హ్యాండ్స్ ఇట్లా ఫ్యాషన్గా దొరికేటోళ్ళకి ఇక్కడ 6 ఇక్కడ 3.
ఇప్పుడు పెద్దగా దొరకట్లకు అట్లా రాదు. ఇప్పుడు ఇట్లా ఇట్లా వచ్చిందో తేడా అట్లా వస్తుంది. అలా అందుకనే వాళ్ళ బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకుంటే మాకు ఏ డౌట్ ఉండదు. ఇప్పుడు చూడండి రింగ్ తీసుకున్నా. ఇప్పుడు ఈ మధ్యలో వేసుకొని ఇంతే. బ్లౌజ్ కట్ అయితే చాలా ఈజీ అనుకోండి. కొలతలు ఎట్లా తీసుకోవాలో జర్ర మైండ్కి ఎక్కుతుంది. ఎందుకు చూపెడుతున్నా మీకు నేను ఒకవేళ డైలీ ఒక కటింగ్ చూసినా మైండ్కి జర ఎక్కుతుందనే చూపిస్తున్నా. ఒక వారం చూసిరనుకో తర్వాత మీ బ్లౌజులు కొలత తేవాలి, బ్లౌజ్ పీసులు తేవాలి, మీరు ట్రై చేయాలి. సరేనా? అయిపోయిందా? రక్క కట్టలేతేనా మాత్రం క్రాస్ పట్టి చూడండి మీరు. ఇప్పుడు ఇది ఉందా ఈ బ్లౌజ్ చూసుకోవాలి మనం. అంటే ఇది అట్లా వచ్చేసి ఈ బ్లౌజ్ అర్థం అయిపోయేదాకా ఏం చెప్పా మీకు. బ్లౌజ్ మొత్తం అర్థం కావాలి. కటింగ్ ఈరోజు సాదా కటింగ్ చెప్పినా కదా, మళ్ళీ రేపు క్రాస్ కటింగ్ అదే సేమ్ డిష్ అదే, కానీ మళ్ళీ క్రాస్ కటింగ్ చేయాలి. రేపు గల్ల వేరే, మళ్ళీ రేపు గల్ల వేరే. మళ్ళీ మెజర్మెంట్ మాత్రం సేమ్ అదే. పేపర్ అందరు పెద్దగా తెచ్చుకున్నాము. Right.